నీట్ యూజీ కౌన్సెలింగ్కు కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన కొత్త షెడ్యూల్. హైదరాబాద్, ఆగస్టు 7, రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కోసం నీట్ యూజీ-2025 రాష్ట్ర కోటా కౌన్సెలింగ్కు సంబంధించి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తాజా షెడ్యూల్ను ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో, స్థానికతపై సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు కారణంగా గతంలో విడుదలైన షెడ్యూల్లో మార్పులు చేశారు. జూలై 21న ప్రారంభమవాల్సిన ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ను ఇప్పుడు ఆగస్టు 9 వరకు పొడిగించారు. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ తొలి విడతను ఆగస్టు 9 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. మొత్తం 3 విడతల అనంతరం ఆల్ ఇండియా కోటాలో స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు, రాష్ట్ర కోటాలో స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్ అక్టోబర్ 2 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. ప్రవేశాల మొత్తం ప్రక్రియ అక్టోబర్ 10తో ముగుస్తుందని యూనివర్సిటీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 9 లోపు రావచ్చన్న అంచనాతోనే ఈ షెడ్యూల్ను విడుదల చేసినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. బీఎస్సీ, బీడీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అకడమిక్ సంవత్సరం సెప్టెంబర్ 5న ప్రారంభం కానుంది. ఆల్ ఇండియా డీమ్డ్ కేంద్ర విశ్వవిద్యాలయాల కౌన్సెలింగ్ షెడ్యూల్. * మొదటి రౌండ్ జూలై 21 నుంచి ఆగస్టు 9 వరకు. * డేటా ధృవీకరణ ఆగస్టు 19 నుంచి 20 వరకు. * చేరికకు చివరి తేదీ ఆగస్టు 18. * రెండో రౌండ్ ఆగస్టు 21 నుంచి 29 వరకు. * చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ 5. * మూడో రౌండ్ సెప్టెంబర్ 9 నుంచి 17 వరకు. * చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ 25. * స్ట్రే వేకెన్సీ రౌండ్ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు. * చేరికకు చివరి తేదీ అక్టోబర్ 10. స్టేట్ కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్. * మొదటి రౌండ్ ఆగస్టు 9 నుంచి 18 వరకు. * డేటా ధృవీకరణ ఆగస్టు 25 నుంచి 26 వరకు. * చేరికకు చివరి తేదీ ఆగస్టు 24. * రెండో రౌండ్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు. * డేటా ధృవీకరణ సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు. * చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ 11. * మూడో రౌండ్ సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు. * డేటా ధృవీకరణ అక్టోబర్ 1. * చేరికకు చివరి తేదీ సెప్టెంబర్ 30. * స్ట్రే వేకెన్సీ రౌండ్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు. * చేరికకు చివరి తేదీ అక్టోబర్ 10. విద్యార్థులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలు సక్రమంగా రూపొందించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.